హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. ఈరోజు వీడియోలో మా టెర్రస్ గార్డెన్ చూపిస్తున్నానండి. నేను చిన్నగా పెట్టుకున్నాను. ఎలా ఉందో ఒకసారి చూడండి. దీంట్లో ఏదైనా కంటెంట్ ఉంటే తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే ఇక్కడ మేము స్టెప్స్ ఎక్కేటప్పుడు మధ్యలో కింద బాత్రూమ్ పైన అండి ఇది. అక్కడ కొంచెం ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో నేను ఈ విధంగా అయితే మొక్కలను అరేంజ్ చేసుకున్నాను. ఈ కింద ఉన్నాయి చూడండి వుడ్వి. ఆ స్టాండ్స్ వచ్చి కంప్యూటర్ దీంట్లో జిరాక్స్ పేపర్స్ వస్తాయండి. అవి వేస్ట్గా పడుంటే దాన్ని తీసి స్టాండ్ లాగా పెట్టుకొని ఈ విధంగా చిన్న మొక్కలు పెట్టుకున్నాను. చిన్న చిన్న మొక్కలనంతా ఇక ఈ సైడ్ అయితే ఇది చూడండి. ఈ చిన్న కమ్మి ఉందండి. ఇది అది వేస్ట్గా పడి ఉంటే దానికి ఏదైనా ఐడియా వేస్తామని ఈ విధంగా దాన్ని కొంచెం బ్లాక్ పెయింట్ వేసి ఇట్లా గోడకు పెట్టి ఇక్కడ మొక్కలు అయితే హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే తగిలించాను. ఇంకా ఇదైతే పాము బుర్రలు అంటారండి వీటిని. దీని లోపల ఇలా కట్ చేసి పెడితే గింజలన్నీ పక్కకు తీసేసి దీనికి కూడా పెయింట్ వేసి పక్షులు ఏమైనా వస్తాయేమో అని అక్కడ పెట్టానండి. ఇక ఇక్కడ చూడండి, ఈ మొక్క అయితే ఇది నేను ఐకియా వెళ్ళామండి బెంగళూరులో. ఐకియాలో ఇక్కడ చిన్న మొక్కలు బయట ఉన్నాయండి. ఒక 2 మొక్కలు తీసుకొచ్చి 3 days ఆఫ్టర్ మళ్ళీ నేను ఇలా నాటానండి. ఇప్పుడు 2 కుండీల్లోకి వచ్చాయి, బాగా బతికినాయండి. మళ్ళీ ఆ మొక్కను తీసి ఇంకొక దాంట్లో నాటాను. నేనైతే ఇప్పుడు చూపించే మొక్క దాంట్లో వెరైటీనండి. అది 2 ఒకటే మొక్కలు కానీ కలర్లు వేరే. ఇక్కడైతే నేను కొద్ది మొక్కల్ని మాత్రమే పెట్టాను. ఇక మిద్దిపైకి వెళ్తామండి. ఇదోనండి నా చిన్న గార్డెను. నేనైతే ఈ గార్డెన్ ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇదండి లెమన్ గ్రాస్. చాలా మంచి స్మెల్ వస్తుంది. నిజంగానే లెమన్ లాగా వస్తుంది స్మెల్. అప్పుడప్పుడు టీలోకి వేసుకొని లెమన్ గ్రాస్ టీ లాగా తాగొచ్చండి, చాలా బాగుంటుంది. ఇదైతే షుగర్ ప్లాంట్ అంటారు. ఈ ఆకుని షుగర్ ఉండేవాళ్ళు ఒక్కొక్క ఆకుని అప్పుడప్పుడు తీసి నవ్వులుకుంటే షుగర్ తగ్గుతుందంట. తెలీదు, కాకపోతే ఇంట్లో పెట్టుకున్నానండి. షుగర్ ప్లాంట్ అనే పెట్టుకున్నాను. ఇంకా ఇదైతే బచ్చలండి, ఎర్ర బచ్చలి. నోటిపుళ్ళు అలా హీట్ అయినప్పుడు ఈ బచ్చలాకు మనం పప్పులోకి వేసుకొని తింటే చాలా భిన్న తగ్గిపోతాయి. ఇవన్నీ చిన్న చిన్న షో ప్లాంట్సే పెట్టానండి నేను కొద్దిగా. ఇంకా చామంతి పెట్టాను ఎక్కువగా, బాగానే వచ్చాయి అవి. ఇంక ఇది నేల ఉసిరండి. ఈ మనము కామెర్లు ఉంటాయి చూడండి, కామెర్లకి తెల్ల కామర్లు పచ్చ కామర్లు అంటారు. దానికి నేల ఉసిరి కింద చిన్న చిన్న ఉసిరికాయలాగా చిన్న చిన్న కాయలు ఉంటాయండి. వీటిని తీసి ఈ ఆకునంతా తీసి బాగా నలిపి మజ్జిగలో ఈ రసం కలుపుకొనేసి తాగితే కామర్లు తగ్గుతాయంటండి. ఇదే మనకు ఇక్కడ కామర్లు ఉండే వాళ్ళకి ఇదే మందు ఇస్తారు, ఆయుర్వేద మందులాగా ఇది ఇస్తారండి. ఇక మందారం మొక్కలు ఇదోనండి. చామంతి పూలు అయితే బాగా పూసాయి. లెమన్ గ్రాస్ అయితే అక్కడక్కడ కొద్దిగా పూడ్చానండి, కానీ దీంట్లో ఎక్కువ వచ్చింది. ఈ మధ్యలో ఎండిపోయింది. కానీ ఎండిన ఆకును కూడా తీసి మనం అప్పుడప్పుడు ఇంట్లో సాంబ్రాణి వేస్తాం చూడండి, ఆ పొగలో అది వేస్తే నిప్పుల్లో ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది, దోమలు రావు. ఇది వెల్వెట్ ప్లాంట్ అండి. పువ్వు చూడండి వెల్వెట్ లాగానే ఉంటుంది, మంచి కలర్ ఉంది ఇది. ఈసారి ఒక 3 కలర్స్ అండి చామంతి, చాలా బాగా వచ్చాయి. పువ్వులు కూడా చెట్టు నిండుగా వచ్చాయండి. చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు
ఇక మరువం అండి, చాలా బాగా స్మెల్ ఉంటుంది. మనం అప్పుడప్పుడు దేవుడికి ఏ పూలు లేనప్పుడు కూడా మరుగం కూడా దేవుడికి భగవంతుడికి పెట్టచ్చు. లక్ష్మీ అమ్మవారికి అయితే ఇది చాలా ఇష్టమంట. నాకైతే మా టెర్రస్ మీద చిన్న గార్డెన్ లాగా పెట్టాలనండి. అంటే గార్డెన్ అంటే ఇప్పుడుంది గార్డెనే, కాకపోతే మనం అప్పుడప్పుడు బయట గార్డెన్స్ పార్కులకి అలా వెళ్తాము కదండి. అలాంటి పార్కులు ఇక్కడ లేవు కదా, మాకైతే లేదు ఇక్కడ. అందుకని ఒక చిన్న పార్క్ లాగా చేసి కూర్చోవడానికి అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉండడానికి టెర్రస్ మీద చేయాలని ఉందండి. దానికి ఒక ప్లాన్ కూడా అనుకున్నాను, కానీ ఇంకా అది సక్సెస్ కాలేదు. ఇంకా పెట్టాలా, ఇంకా కొన్ని మొక్కలు కావాలి. చూస్తాను, ట్రై చేస్తానండి. ఆ పార్క్ ఎలా చేయాలని మీకు ఏదైనా ప్లాన్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. ఇదైతే డ్రాగన్ ప్లాంట్ అండి. ఇదైతే చిన్న మొక్కగా తీసుకొచ్చాను. ఇప్పుడు కింద అయితే ఇది ఒకే కొమ్మతో పెద్దగా పోయినాయి, చిన్న చిన్న మొక్కలన్నీ వచ్చాయండి పక్కన. వీటిని తీసి పక్కన నాటాలి. ఆ కొమ్మల్ని పక్కన వచ్చిన ఆ మోసుల్ని తీసి పక్కన నాటేస్తే కూడా చాలా బాగా పెరుగుతాయండి అది. ఇక ఈ చేమంతి పూలు కూడా చాలా బాగున్నాయి చూడడానికి. ఇదోనండి, ఈ డ్రాగన్ ప్లాంట్ని ఈ విధంగా నాటాను. ఈ కుంపటి కూడా కొంచెం పోయింది, దాన్ని తీసి పక్కన పెట్టాలి. ఇదండి చిన్నగా అప్పుడప్పుడు నేను అరేంజ్ చేసుకునింది. దీంట్లో కూడా ఫ్లవర్స్ బాగుంటుంది. ఏది వేస్ట్ ఉంటే దాంట్లో అయితే మొక్కలు పెట్టేసేదాన్ని. ఇంక ఇప్పుడైతే కొద్దిగా తగ్గిస్తామనుకుంటున్నానండి. మెయింటైనింగ్ చాలా కష్టము. ఎందుకంటే మనం పిల్లల్ని కనడమే కాదు కదండి, వాళ్ళని సరిగ్గా పెంచడం కూడా కావాలి. వాళ్ళకి అన్నీ అవసరాలు తీర్చాలి, ఉండాలి కదండి. అదే మొక్కలు కూడా అంతే. మొక్కలు నాటడమే కాదండి, వాటిని కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి. ఇక్కడ మేము టెర్రస్ గార్డెన్ పైన కూర్చోవడానికి ఈ విధంగా స్టోన్ బెంచెస్ అరేంజ్ చేసుకున్నామండి. ఈ మిగిలిన పార్ట్స్ అండి, ఇవి ఇల్లు కట్టేటప్పుడు అవి ఎత్తి ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నాను. కానీ మొక్కలైతే ప్రతి ఒక్కరూ నాటుకోవాలండి. మొక్కల్ని పెంచడంలో ఉండే ఆనందము, వాటిని అవి పెరుగుతూ ఉంటే దాంట్లో వచ్చే పువ్వులు చూసే సంతోషము, ఆ ప్రశాంతత ఇంకా వేటిల్లోనూ దొరకదండి. నిజంగా ఇదైతే నేను నొక్కి వక్కాణించి చెప్పగలనండి. మొక్కలు మనం సేవ చేసేటప్పుడు, వాటికి నీళ్లు పోసేటప్పుడు ఇలా ఉంటాయి కదండి, అప్పుడైతే ఎంత ప్రశాంతంగా ఎంత హ్యాపీగా ఉంటుందో. నిజంగా మనం మొత్తం ఎన్ని బాధలున్నా మర్చిపోతామండి మొక్కల్ని నాటడం. అందుకని ప్రతి ఒక్కరూ మొక్కల్ని మాత్రం పెంచుకోవాలండి. మొక్కలు నాటడం వలన ఇంకా గొప్ప ఫలితం ఒకటి ఉందండి. అదేమి అంటే, మనము ఈ పితృతర్పణాలు అలాంటివి వదులుకున్నా కూడా మొక్కలు నాటితే చాలని కొంతమంది చెప్పడం విన్నానండి నేను. అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మొక్కలు నాటితే మొక్కల మీద పడే వర్షపు నీళ్ళు కింద జాలు పడతాయి కదండి, అది మన తర్పణం వదిలినట్లంటే. ఎందుకంటే మనం పెంచుండే మొక్కలు కాబట్టి అవి ఆ విధంగా వదులుతాయని చెప్పారు. అందుకేనండి ప్రతి రైతులు చూడండి, వాళ్ళు బ్రాహ్మణ్స్ లాగా తర్పణాలు వదలడము, పితృదేవతలకి శాంతి చేయడం ఇవంటే ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళు పంటలు పండిస్తారు, అందరు కడుపులు నింపుతారు, మొక్కలు పెంచుతారండి. ఆ మొక్కలు వాళ్ళు పెంచడం వల్లనే కదా మనము ఆహారంగా తింటున్నాము. అదొకటి వాళ్ళు హెల్ప్ చేసేది. ఇంకొకటి ఏమంటే, ఆ మొక్కలు వాళ్ళు రైతులు కాబట్టి మొక్కలు పెంచడం వలన వాటి మీద పడే నీళ్లు కింద వదిలినట్లు తర్పణాలు వదిలినట్లేనండి. అందుకే రైతులు విలేజ్ల్లో చూడండి, కావాలంటే ఇప్పటి వరకు పితృదేవతల కోసం ఇవి చేయాలి అవి చేయాలి ఏమీ చేయరండి. ఎందుకంటే శాస్త్రాల్లో వాళ్ళకి చేసే ఇది కూడా లేదండి, ఆనవాయితీ. ఆల్రెడీ వాళ్ళు మొక్కలు పెంచుతున్నారు కాబట్టి సరిపోతుంది. అందుకే మనం కూడా మొక్కలను పెంచుకుంటే చాలండి. ఇదో అండి, మందారం పువ్వు అయితే చాలా బాగుంది. ఇది నా వీడియోల్లో నా మొక్కలంతా అప్పుడప్పుడు వీడియో పెట్టాలని కాసుకున్నట్లు ఉన్నాయండి. అందుకే వీడియో తీస్తుంటే అవన్నీ సైలెంట్గా ఎంత ఫొటోస్కి మనం ఎలా విధంగా పోజులు పెడతామో ఆ విధంగా అవి కూడా ఇస్తున్నట్లు అనిపిస్తూ ఉంది. ఈ
టెర్రస్ గార్డెన్లో కూడా అప్పుడప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటానండి. ఈసారి చాలా మార్పులు చేయాలని, ఇంకొంచెం అందంగా పెట్టాలని ఉంది. టైం కుదరడం లేదండి. ఇది శంకు పుష్పం అండి. ముద్దగా ఉంది. ఇది ఒంట్రేక్ కాదు, చూడండి చాలా ముద్దగా, చాలా నిండుగా ఉంది రేకులంతా. ఇదైతే మీకు కూడా తెలుసు లిల్లీ. ఈ చెట్టు అండి ఇది ఫస్ట్ నేను నాటినప్పుడు, మొక్కలు నాటినప్పుడు తీసుకొచ్చి నాటిండేదండి. ఇప్పటి వరకు అదే కుండి ఇంతవరకు ఇప్పటికి కూడా అట్లే ఉందండి. దగ్గర దగ్గర 6 years అయిందండి ఈ మొక్క. దాంట్లో అలాగే ఉంది. పక్క పక్కన మొక్కలు వస్తూ ఉన్నాయి. నాకు ఇష్టమైంది. నేను నాటినప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పటి నుంచి ఉందండి ఈ మొక్క. ఇదైతే గన ఇలాంటివి నేను 2 పెట్టాను. ఇంటి ముందర అంటే గడపకి ఇటువైపు అటువైపు పెట్టాను. ఇప్పటికి కూడా అవే ఉన్నాయి. దీన్నైతే ఒకసారి ఎక్కడో పార్క్ అండి, బెంగళూరుకు వెళ్ళినప్పుడు ఆ పార్క్లో చిన్న మొక్క కాదు, కొమ్మ దుంచి పెట్టినాను. మళ్ళీ వచ్చేసిందండి బాగది. ఇదండి మా టెర్రస్ గార్డెను, చిన్న టెర్రస్ గార్డెను. దీంట్లో ఏమైనా ఐడియాలు ఉంటే, మార్పులు చేర్పులు చేయాలంటే ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఎలా ఉందండి ఈ చిన్న టెర్రస్ గార్డెను? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ మాత్రం తప్పకుండా పెట్టండి. ఎందుకంటే మీ కామెంట్సే నాకు కొంచెం బూస్ట్ అండి. ఇంకొంచెం వీటిని మార్పులు చేర్పులు చేయడానికి కూడా అవుతుంది. ఇదండి, నేను కొద్దిగా ఈ ఫ్లవర్స్ని అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ పెట్టండి. ఉంటానండి. బాయ్ అండి.